కబ్జాకోర్లో చిక్కుకున్న హైదరాబాద్ చెరువులకు మళ్ళీ పునరుజ్జీవం వచ్చింది. దాదాపు చాలా ఏళ్ల నుంచి హైదరాబాద్ చెరువులని కబ్జా జరగడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం బతుకమ్మ కుంట దగ్గర ఉన్నాం. హైడ్రా చెరువుతో బతుకమ్మ కుంటని డెవలప్ చేయడం జరిగింది. ఈ బతుకమ్మ కుంట దాదాపు 16-15 ఎకరాలు ఉండే, ప్రస్తుతం అయితే కబ్జా గురి అయ్యి 5 ఎకరాలకు వచ్చింది. దాదాపు దీన్ని 7 కోట్లతో డెవలప్ చేయడం జరిగింది. అసలు బతుకమ్మ కుంట డెవలప్ అయ్యాక ఎలా ఉందో చూద్దాం, వచ్చేయండి. ఇట్లా బతుకమ్మ కుంటని డెవలప్ చేయడం జరిగింది. ఇదివరకు ఎలా ఉండేదమ్మా బతుకమ్మ కుంట? ఇన్నాళ్ళు చెట్టులు అంతా ఉండే, ఇప్పుడైతే మంచిగా చేసిండారు. ఎట్లా మీ చిన్నప్పుడు చూసారా? చూసాము. మన మొత్తము చెట్టులు గుట్టలు ఒకటి రాళ్ళు అన్నీ ఉండే, ఇప్పుడైతే మంచిగా అయింది. ఎట్లా మీరు దగ్గరలోనే ఉంటారా? కాదిరిబాగ్లోనే ఉంటాము. ఎట్లా ఇదివరకు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇదివరకు అంటే మొత్తం చెత్త చెదారం అంతా మొత్తం చెత్త వేసేది. ఇప్పుడు మంచిగా ఉంది. ఇప్పుడు ఆ మహిళలకు బతుకమ్మ ఆడి వేరే దిక్కు ఎక్కడ తీసుకోవడానికి అవకాశం లేకుండే, కానీ ఇప్పుడు ఇట్లా చేసినందుకు మంచిగా అనిపిస్తుంది. ఎట్లా గతంలో ఏదైనా ఇల్లుండేవి? ఇండ్లు ఇట్లా ఏం లేకున్నాయి మేడం. మేము చూసినంత వరకు అయితే ఇల్లు ఏం లేవు. 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాను నేను, అంతకన్నా ముందు నాకు తెలియదు. కానీ ఇప్పుడు అయితే మంచిగా అనిపిస్తుంది. ఆడపిల్లలకు ఇదే కదా పెద్ద పండుగ, అంటే దసరానే కదా, మంచిగా అనిపిస్తుంది. మరి ఇదివరకు ఇప్పుడు ఇది కట్టారు కాబట్టి ఇక్కడ బతుకమ్మ ఆడుతున్నారు. ఇదివరకు ఎక్కడ ఆడేవాళ్ళు? ఇదివరకు అంటే ఇండ్లలోనే, ఇంటి ముందరనే ఆడి ఇండ్లలోనే టబ్బులో బకెట్లో ఏవో నీళ్ళు అందులో వేసేది మేడం. ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి ఈడ ఆడడం అంటే మంచిగా అనిపిస్తుంది. మాకు ఇదే ఆనందం అనిపిస్తుంది. పండుగ కంటే ఈడికి తీసుకొచ్చి ఈడ చెరువుల ఒక ఊర్లలో అయితేనేమో చెరువులో వేసి వస్తారు. ఇప్పుడు మాకు చెరువులాగా అనిపిస్తుంది ఇక్కడ మంచిగా. ఎట్లా బతుకమ్మ కొంట డెవలప్ చేయడం జరిగింది. ఇదివరకు ఎలా ఉండేయండి? ఇదివరకు అంటే ఇట్లా నడవలేకపోతున్నాం. ఇట్లకెళ్ళైతే మొత్తం చెత్త చెదారం మరీ ఘోరంగా ఉంటుండే, కానీ ఇప్పుడు మాత్రం మంచిగా అనిపిస్తుంది. చూడంగానే బయటికి వెళ్తే చూసినంత మంచిగా అనిపిస్తుంది. ఇది హైడ్రా చెరువుతో జరిగింది. హైడ్రాతో అంటే ఇప్పుడు కొన్ని కబ్జాలు పెట్టినంటే మామూలుగా గరీబులు మేము కూడా అట్లా కొన్నాము. మేము తెలియక కొన్నాము అది, కానీ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. అది హైడ్రా గురించి ఏంది అనేది తెలియని వాళ్ళ కోసం అర్థమవుతుంది. అది కానీ తెలియక కొన్నారు, కానీ చాలా చిక్కులో పడుతారు. అది తెలుసుకొని కొంటేనే బెటర్. కానీ హైడ్రా వచ్చిన కల్చర్ కొంచెం చాలా మంది జర సేఫ్ ఉంది, మంచిగానే అనిపిస్తుంది హైడ్రా గురించి అయితే. కానీ మెయిన్ అంటే హైదరాబాద్లో చాలా చెరువులు కబ్జా అవడం జరిగింది. మరి ఎట్లా అంటారు దాన్ని మళ్ళీ పునర్జీవం కావాలంటే ఇట్లాంటివి చేయాలి మేడం. ఇట్లాంటివి అయితేనే అయితే కరెక్ట్ అయితే మాలాంటి గరీబులకు చూడాలి. సీఎం కూడా చూసిన అనుకో, వాళ్ళు కూడా సేఫ్ అవుతారు. ఇల్లు లేని వాళ్ళు కూడా డబల్ బెడ్రూమ్ ఇచ్చిన అనుకో సేఫ్, అది కూడా సేఫ్. కానీ ఇట్లాంటివి అయితే మాత్రం చాలా సేఫ్. హైదరాబాద్ అయితే మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. 2008 నుంచి తిరుగుతున్నాయి ఇక్కడ, కానీ ఎన్నడూ ఇంత మంచిగా అనిపించలే నాకైతే. ఈ రోజు మంచిగా అనిపిస్తుంది. ఎట్లా మరి గోడ ఏమి ఉండేది కదా ఇదివరకు? గోడ లేకుండే చిన్న కాంపౌండ్ వాళ్ళు ఉంటుండే, దానికి వెళ్ళి చెత్త నేను కూడా పడేసిపోయినా. నేను కూడా అన్న బాధితే అన్నదే నేను కూడా పడేసిపోయినా. కొన్ని రోజులు ఉన్నాయి, కానీ మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడైతే మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. దాదాపు 15-16 ఎకరాలు ఉండేదంట, నిజమేనా? మనకు తెలిసినంత వరకు అయితే మేడం నేనైతే చూసినా, కానీ కుంట ఉంటే ఇంకా చాలా దూరం ఉండే అక్కడ పక్క, కానీ మొత్తం చెట్లు చెదరం ఉంటుండే. తర్వాత ఇప్పుడు కబ్జా పెట్టిన ఏమిటో మనకైతే దాని గురించి వివరాలు తెలియదు. మనం అనొద్దు. చాలా పెద్ద ఉండే, ఆడు వరకు ఉండే, లాస్ట్ వరకు ఉండే. ఎలా ఉండే అమ్మా ఇదివరకు బతుకమ్మకుంటా? ఇది వరకు బాగాలేదండి. ఇప్పుడు సార్ వాళ్ళు బాగా చేయించారు. కొంచెం ఆడవాళ్ళకు కూడా కొద్దిగా మాకు బాగుంది. ఇక్కడ నల్లకుంటలోనే ఉంటామండి. అసలు ఇదివరకు దాదాపు ఇప్పుడు చాలా అందంగా ప్లే గ్రౌండ్స్ పెట్టారు, వాకర్ వేరు. ఇదివరకు ఎలా ఉండేది అసలు ఇక్కడ? ఇదివరకు అయితే అసలు స్మెల్ వచ్చేది. మేము ఇట్లా పక్క నుంచి వెళ్తుంటే అంతా బాగాలేకపోతుండే, అంత స్మెల్ వచ్చేది. పిల్లలకు ట్యూషన్స్కి అట్లా తీసుకొస్తున్నాం మేము. ఇటు నుంచి వెళ్తుంటే అసలు వెళ్ళడానికి ఉండకపోయేది. ఎట్లా దాదాపు ఇది 16-15 ఎకరాలది 5-6 ఎకరాలకు వచ్చింది అంటున్నారు. ఎంతవరకు నిజం అంటారు? అది మాకు తెలియదండి. మా మదర్ వాళ్ళు అన్నారు అప్పట్లో బాగుండేది, మేము ఇక్కడే బతుకమ్మలు వేసేవాళ్ళము, అప్పట్లో బాగుండేదంట. తర్వాత మొత్తం ఇక్కడ చెత్త పడేయడము, అంత స్మెల్ రావడము. ఇక మేము ఇక్కడ ట్యూషన్స్కి పిల్లల్ని వదిలేటప్పుడు అంతా బాగా లేకపోతుండే. ఇట్లా ఈ వాటర్ వాటికి అవే వచ్చాయా, లేక ఏమన్నా పంపింగ్ చేయడం జరిగిందా? అంటే కొన్ని వచ్చాయి వాటర్, మొన్న వర్షాలు కూడా పడ్డాయి కదండి. మీరు చెప్పండి, మీరు చూసే ఉంటారు బతుకమ్మకుంటని. ఎట్లా ఈ డెవలప్మెంట్ని ఎలా చూస్తారు? అంటే డెవలప్మెంట్ అయితే గవర్నమెంట్ చాలా గట్టి నిర్ణయంతో మంచిగా చేశారండి. ఇంతకు మునుపు ఇది 16 ఎకరాలని మేము విన్నాము. ఇప్పుడు 5 ఎకరాలకేమో చెరువు నిర్మించడం జరిగింది. మా అమ్మమ్మలు నానమ్మల పీరియడ్లో ఇక్కడ బతుకమ్మలు వేసే వాళ్ళని విన్నాము. ఇదంతా ఎంక్రోచ్మెంట్ చేస్తారు, అంటే వాళ్ళు కబ్జాలు జరిగేసి మొత్తము
చిన్నగా అయిపోయేసరికి ఇప్పుడు ఉన్నదాన్ని మాత్రం వాళ్ళు పరిరక్షించి 5 ఎకరాల్లో చాలా బ్రహ్మాండంగా తయారు చేశారు. ఇక్కడ ఉండే వాళ్ళకు కూడా మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించారు. వాకర్స్కి కూడా చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఇది వరకు ఎలా ఉండేది బతుకమ్మ కుంట? ఇదివరకు అంటమ్మా 25-30 సంవత్సరాల కింద జనరల్గా ఊర్లలో ఎట్లా చెరువులు ఉంటాయి అట్లా చెరువులాగా మొత్తం ఈ బతుకమ్మ ఈ ఇళ్ళంతా కూడా ఒక 20 ఎకరాలు మొత్తం చెరువు ఉండే. ఆ చెరువు రాను 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 అంతా కొంచెం కుచించుకుపోయి ఒక 7-8 ఎకరాలు ఉండే. మళ్ళీ దాంట్లో 2 ఎకర్స్ కూడా పోయింది. దాని తర్వాత 6 ఎకరాలు కూడా బాగా కబ్జాకు అయింది. తర్వాత హనుమంతరావు గారు ఒక 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ నుంచి పోరాటం చేసి దాన్ని మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఎంతమంది సీఎంలు ఉన్నా కాలేదు అది. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రం అది సక్సెస్ఫుల్గా అయ్యి హైడ్రా రంగనాథ్ గారి ఆధ్వర్యంలో కోర్టులో అక్కడ ఇక్కడ అన్నీ కూడా బాగా ఫైట్ చేసి ఆర్డర్స్ కూడా తీసుకొచ్చేసి ఇమీడియట్గా దీన్ని చేయడం జరిగింది. ఇది మొత్తం అంబర్పేటకు కాదు, చుట్టుపక్కల ఉన్న అంత అంబర్పేట కాన్స్టెన్సీకి ఇది ఒక నెలమానికం. చాలా బాగుంది. యాక్చువల్లీ ఇదివరకు ఇప్పుడైతే చుట్టూ ఫెన్స్ వాకర్స్వే కాబట్టి కిడ్స్కి ఒక రకంగా పార్కింగ్ లాగా, బట్ ఇప్పుడు వాటర్ కూడా వచ్చాయి. కానీ ఇది వరకు మీ జనరేషన్లో కానీ మీ తాత ఎలా ఉండేది బతుకమ్మ కుంట? లేదు, అప్పుడు ఓన్లీ చెరువు. మేమంతా ఈత అంటారు కదా, ఇందులోనే వచ్చి స్విమ్ చేసేది. అప్పుడు ఏముంటుండే, క్లియర్గా వాటర్ ఉంటుండే కదా, అదొక్కటే ఉంటుండే. ఈత అది చేయడం, బతుకమ్మలు ఇడవడం, పోవడం అంత మట్టుకే తప్ప ఇక ఇవన్నీ అమ్యూజ్మెంట్స్ అప్పుడు లేవు. ఓన్లీ ప్లే గ్రౌండ్ అని ఉంది. ఆ ప్లే గ్రౌండ్లోనే అమ్యూజ్మెంట్. ఇప్పుడు అంతా కూడా లేటెస్ట్ కదా, అందుకని పార్కులలో కూడా అమ్యూజ్మెంట్స్ వస్తున్నాయి అన్నీ కూడా. మరి మీ అప్పటి నుంచి మరి మీరు ఫైట్ చేయట్లేదా ఈ బతుకమ్మ కుంట ఇట్లా అయిపోయింది? ఆ కోర్టులు కదా, కోర్టులు ఏ గవర్నమెంట్కైనా ఏం చేస్తాం, రిప్రజెంట్ చేస్తాము. చేస్తే కోర్టులో ఉన్నది అని చెప్పేసి వాళ్ళు ల్యాండ్ గ్రాబరు అప్పుడున్న ఆఫీసర్స్ వాళ్ళంతా కూడా చేసిండ్రు. కానీ ఆ రేవంత్ రెడ్డి గారి దగ్గర అవి నడవలే. రంగనాథ్, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి, హనుమంతరావు గారు కలిసి దీన్ని చేసి అవన్నీ కూడా క్లోజ్ అయిపోయి హైదరాబాద్లో దాదాపు చాలా చెరువులు కబ్జా అవడం జరిగింది. ఎట్లా బతుకమ్మ కుంటతో ఆగిపోతుందా, ఇంకా చెరువులు డెవలప్మెంట్ ఉంటుందా? బతుకమ్మ కుంటతోనే అన్ని చెరువులు అయిపోతున్నాయి కదమ్మా, ఒక్కొక్కటి తీస్తూ ఉన్నారు కదా. నిన్ననే అక్కడ గాజుల రామారంలో 15,000 కోట్ల రూపాయలు 300 ఎకరాలను కూడా వాళ్ళు తీసినారు కదా. అట్లనే మీరు ఫస్టే నాగార్జునది కొట్టేసినారు ఎన్కన్వెన్షన్. అట్లాగే అక్కడ జూ పార్క్ దగ్గర అందరి కూడా ఒక ఆంధ్ర ఎమ్మెల్యే కూడా టోటల్ దాంట్లో ఉంటే ఆయనది కూడా కొట్టేసినారు కదా. అన్నీ మొదలైతే ఇంకా ఒక్కొక్కటి ప్రజలలో కూడా అవగాహన వచ్చింది కదా. ఇది హైడ్రా అంటే పబ్లిక్ పర్పస్ అనేది వచ్చింది కాబట్టి దే విల్ సక్సెస్. హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులకు మళ్ళీ పూర్వ వైభవం రావాలని ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారు. ఇదివరకు చెరువుల్లో ఉన్న వాటర్ డ్రింకింగ్ వాటర్ తాగే వాళ్ళని, వాటర్తో దాదాపు ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళని చెరువులు పాత రకంలాగా మళ్ళీ డెవలప్ చేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. బతుకమ్మ కుంట డెవలప్మెంట్తో మిగతా చెరువులకు కూడా పునరుజ్జీవం వస్తుందని ప్రజలందరూ అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ శశికాంత్తో సంగీత, మైక్ టీవీ.